హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చి మా పెద్ద పాప పుట్టినరోజు అండి. అలాగనే ఈ వ్లాగ్ గురించి మా పెద్ద పాప పుట్టినరోజు చేయట్లేదండి. నిజంగానే మా పెద్ద పాప పుట్టినరోజు. మా పెద్ద పాప కోసం నైట్ 11 స్టార్ట్ చేశాను డెకరేషన్. అది కాస్త చేయగా 12 అయ్యింది. 12 పూర్తి చేసామనుకోండి. అప్పటికి మా పెద్ద పాప పొడుగుండిపోయింది. సరే, ఆ విషయం పక్కన పెడదామండి. మన చిన్నతనంలో ఇలాగ డెకరేషన్ చేయడాలు, కేకులు కట్ చేయడాలు, అర్ధరాత్రులు 12 కట్ చేయడాలు అటువంటి ఏమీ చూడలేదండి మన చిన్నతనంలో. కానీ మన పిల్లల టైంకి వచ్చేసరికి కేకులు, డెకరేషన్లు, అర్ధరాత్రి 12 కట్ చేయడాలు ఏంటండి బాబు. సర్లేండి, మనం ఎలాగో చేసుకోలేదు, మన పిల్లలకన్నా చేద్దాం. మీకు వీడియోలో కనపడుతుంది చూసారా, మా చిన్నపిల్లండి చిచ్చరపిడు. పడుకోమ్మా అంటే పడుకోకుండా మాకు హెల్ప్ చేసిందండి. 12 వరకు అలా మెలుగుగానే ఉందండి. అంతలో జాగ్రత్తగా మొత్తం పూర్తి చేసాం డెకరేషన్. ఒకసారి లుక్ వేయండి. చూసారుగా, ఇంకా 12 అయిందండి. మా పెద్ద పిల్లల్ని లేపాం. లేచేసరికి మైకంలోకి వెళ్ళిపోయిందండి. ఏం చేయటి ఇది, నన్ను ఎందుకు లేపుతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అన్న టైప్లో చూసింది. మొత్తానికి కేక్ దగ్గరికి వచ్చి కూర్చుందండి. కూర్చోనా వద్దంటూ కూర్చుంది. పక్కకునే మా చిచ్చరపిడికి వచ్చిందండి. వచ్చి నేను కోత్తా అని మొదలెట్టిందండి. అంతలో మా శ్రీమతి గారు ఆ స్పార్కిల్ వెలిగించాక మొత్తానికి మెలుగులోకి వచ్చిందండి మా పెద్ద పిల్ల. ఏటిది, స్నో ఏటి, స్పార్కిల్ ఏటి అనుకొని అప్పుడు కేక్ కట్ చేయడానికి రెడీ అయింది. కట్ చేయమంటే నేను కట్ చేయను అంటూ మొదలెట్టింది. మొత్తానికైతే కేక్ కట్ చేసిందండి. ఎంతైనా పిల్లల ఆనందం కంటే మనకేం ఎక్కువండి. అలా కేక్ కోసి మా పిల్లకి తినిపిస్తుంటే మా పిల్ల ఆనందం చూడగలమా? అలాగే తను కూడా చిన్న ముక్క నా నోట్లో పెట్టింది. ఇంతకంటే ఇంకేం కావాలండి. ఇంకో కామెడీ చెప్తానండి. పక్క నుంచి మా చిన్నపిల్ల, అదే చిచ్చరపిడుగు, నేను పెడతాను మొదలెట్టిందండి. మళ్ళీని నాకు ఇవ్వలేదని మొదలెట్టింది. మొత్తానికైతే ఇంకా ఆ రోజు అలా గడిచిందండి. ఇంకా తెల్లారింది ఫ్రెండ్స్. లేచింది, శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యిందండి. చాక్లెట్లు, బిస్కెట్లు, క్రెయిన్స్ పట్టుకొని స్కూల్కి రెడీ అయ్యిందండి. చూడండి ఎలా దిగుతుందో. లాంగ్ ఫ్రాక్ వేసుకొని మెట్ల మించి అలా దిగుతూ కిందకు వచ్చింది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.